నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అశేష జనం, ఆధ్యాత్మిక సుగంధం, సింహగిరి ప్రదక్షిణ. వర్షం వచ్చినా ఏర్పాట్లు ఆగకూడదన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మేయర్ గొలగాని హరివెంకట కుమారిలు. మురుగునీటి కాలువల్లో సిల్ట్ తొలగించేందుకు 50 కోట్ల నిధులు. పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక చట్టం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ. గిరి ప్రదక్షిణపై వరుణుడు ప్రభావం చూపిస్తున్నాడు. 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భక్తులకు అవస్థలు పడే పరిస్థితులు నెలకొన్నాయి. శని ఆదివారాల్లో జరిగే గిరి ప్రదక్షిణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు వేలైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు సింహాచలం తొలి పావంచా నుంచి స్వామివారి పూల రథంతో గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వ సంపదకు మకుటాయమానంగా సింహాచలం దేవస్థానం విరాజిల్లుతోంది. ఏటా ఆషాఢ పున్నమి నాడు స్వామివారికి ఆఖరు విడతగా శ్రీగంధం సమర్పణ చేయడం సాంప్రదాయం. ఇందులో భాగంగానే ముందు రోజు అంటే చతుర్దశి నాడు సింహగిరి ప్రదక్షిణ చేయడం ఆచారం. 12వ శతాబ్దం నాటికి ఇక్కడ ప్రదక్షిణ ఉన్నట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. 1242వ సంవత్సరంలో దీనిని గ్రామ ప్రదక్షిణగా శాసనంలో పేర్కొన్నారు. అప్పట్లో తక్కువ మంది భక్తులతో సాదాసీదాగా జరిగిపోయిన సింహగిరి ప్రదక్షిణ ఇప్పుడు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతుంది. సింహాలేసునికి జరిగే ఉత్సవాలలో అత్యధికంగా భక్తులు హాజరయ్యే వేడుకగా గిరి ప్రదక్షిణ మారిపోయింది. సింహాచలం వచ్చే భక్తులు ముందుగా తొలి పావంచా వద్ద అంటే తోలుమెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. పాతాడివరం, నుడుసర్లోవా, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుగర్, లుంబిని పార్క్, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, పోర్ట్ స్టేడియం, మాధవధార, ఎన్ఏడి మీదుగా తిరిగి తొలి పావంచా వద్దకు చేరుకుంటారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, మేయర్ గొలగాని హరివెంకట కుమారిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి పూర్వాషాఢ నక్షత్రం శనివారం జూలై 20వ తారీఖు ఈనాడు గిరి ప్రదక్షిణం స్వామి వేయించేసి ఉన్నటువంటి సుమారుగా 32 మైళ్ళ వ్యాసార్థం కలిగినటువంటి ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది అనుచాన సంప్రదాయం. అందుచేత స్వామి వేయించేసి ఉండేటువంటి పర్వతం కూడా ఆ స్వామితో సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగినది కనుక ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఆచారం. అందుచేత ఈ గిరి ప్రదక్షిణాన్ని పురస్కరించుకొని ఇవాళ అలాగే ఆషాఢ పూర్ణిమ రేపు అంటే 20-21 2 రోజులు ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం జరుగుతుంది. సుప్రభాతం దగ్గర నుంచి ఉన్న ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం జరుగుతుంది. దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 3 గంటలకి సుప్రభాతం, 3 నుంచి 3:30 గంటల వరకు. సుప్రభాతం అయిన తర్వాత 3:30 గంటల నుంచి ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనం. ఈనాడు రాజభోగం కూడా బాలభోగంతో ప్రాతరారాధనతోనే జరుగుతుంది. రాజభోగ నివేదనం చతుర్దశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది. జయంతి సేవాకాలం అయిన తర్వాత మహానివేదనం, చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది నిరంతరాయంగా.
వర్షం వచ్చినా ఏర్పాట్లు ఆగకూడదని అధికారులను ఆదేశించారు. ప్రదక్షిణ చేసి వచ్చే భక్తులకు మాత్రం మెట్ల మార్గం భయపెడుతుంది. పరిస్థితులను బట్టి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించడం ప్రమాదకరం. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంపు నీరు లాగేందుకు డ్రైన్లలో సిల్ట్ తీసేందుకు 106 మున్సిపాలిటీలకు 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. తక్షణం ఈ నిధులు వినియోగించుకొని మురుగునీరు పోయేందుకు సిల్ట్ను తీయించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉన్న చోట్ల ముంపు సమస్య ఉండదన్నారు. 2014లో 5,350 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కేటాయిస్తే అందులో 240 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి గడువు పూర్తయినందున మరో 2 ఏళ్లు పెంచాల్సిందిగా కోరామన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా కాచి వడకాచిన నీటిని సేవించాలని ఆయన పిలుపునిచ్చారు. దానికి ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక 50 crores ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు ఇవాళ రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ 100% పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం. నేను కూడా ఫిజికల్గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురికి నీళ్లు అయి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లార్చి తాగండి. నీళ్లు కాసుకొని చల్లార్చి మన పిడుగురాళ్ళు కూడా అదే చెప్పొచ్చాను. మనకి ఈ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి. దానికి 2014-19లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం. అది స్పెసిఫిక్ గా దీనికోసమే. ఆ ప్రాజెక్టు మూలబడిపోయింది. దాంట్లో 240 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. మన జూన్ 30కి డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ప్రస్తుతం 1 month ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక 2 years ఇవ్వమని అడుగుతున్నాం. ఆ ప్రాజెక్ట్ కానొస్తే 57 మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ 100% మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది. దానికోసం మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేక సిస్టమ్ తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని పల్లా అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితతో కూడా చర్చిస్తానని హామీ ఇచ్చారు. యువకుడు శివ ఆయన ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు నా ఆఫీస్ దగ్గరకు వచ్చి చిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో మరి 3 ఆడపిల్లలు, ఒక పాప అదృశ్యమైంది, ఇంకొక పాప రేపు గురైందని చెప్పేసి చెప్పడం జరిగింది. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఒక్క కాంపన్సేషన్ అనౌన్స్ చేయడమే కాదు, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఎవరు జరగకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ వచ్చి ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, గాజువాక శాసనసభ్యుడిగా వాళ్ళకి భరోసా ఇచ్చి ఖచ్చితంగా ఎవరైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని కఠినమైన శిక్ష వేసేటట్టుగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పేసి వారికి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా సరే వారిపైన తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయింది కనుక గవర్నమెంట్ కొంత ఇబ్బందులు ఉన్నాయి ఇంతవరకు కూడా కొంచెం. దానివల్ల ఏమైనా ఆలస్యం అయ్యవచ్చు, అన్నిదా భావించద్దు. మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. కఠినంగా అతి త్వరలోనే వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యుడిగా మీకు మాటిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. నేను కూడా మీరు ఏదైతే ఆందోళన చేశారో ఆ ఆందోళనని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. అలాగే ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి మీకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. మాజీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం రిపేర్కు వచ్చింది.
ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లో తరచూ ఈ వాహనం మొరాయించడంతో ఆ వాహనం దిగి మరో వాహనంలో వినుకొండకు జగన్ చేరుకున్నారు. ప్రతి చోట ఆయనకు జనం సాదర స్వాగతం పలికారు. జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగారు. చినికి 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 గాలి తుఫాను చెలరేగదా అడుగు అడుగు కలుస్తుంటే భుజం భుజం కలుపుతుంటే తిరుగులేని జన సైన్యం మనమేరా తిరగబడితే అన్యాయం హతమేరా వస్తున్నాయి 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 అవిగో. హెడ్లైన్స్ మరోసారి. అశేష జనం, ఆధ్యాత్మిక సుగంధం, సింహగిరి ప్రదక్షిణ. వర్షం వచ్చినా ఏర్పాట్లు ఆగకూడదన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మేయర్ గొలగాని హరివెంకట కుమారిలు. మురుగునీటి కాలువల్లో సిల్ట్ తొలగించేందుకు 50 కోట్ల నిధులు. పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి ప్రత్యేక చట్టం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ. ఇవి ఇప్పటివరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ స్మార్ట్ న్యూస్. నమస్తే.